ఒకటి ఇక్కడ కూడా క్లారిటీ, ఎందుకంటే జనరల్గా ఎవరైనా కూడా లెక్కలు తీసుకోవాలంటే ఇదే 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇదే మాట్లాడుతూ వైసీపీ నాయకులు సో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువైంది ఎందుకు అంటే ఖచ్చితంగా మా గెలిపే ఉంటుంది, మాకే ఓట్లు పడతాయి. ఎందుకు కారణము అని అంటే అది చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత, లేకపోతే టీడీపీ ప్రభుత్వం వద్దు అనుకొని వైసీపీకి గుండు గుత్తగా ఓట్లు వేశారని వాళ్ళు దాన్ని లెక్కలోకి వేసుకున్నారు. ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఈ 2024లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత మేర అంటే గతంతో కంపేర్ చేస్తే 2.5% ఉంటుంది అంతేనేమో కదా మేబీ. ఓకే, అది కూడా మేము చేసే అంటే జనరల్గా వ్యతిరేకతతో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుందని అంటారు. అంటే జనాలు బారులు తిరిగి ఓట్లు వేయడం, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అండ్ వృద్ధులు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళు. ఇక్కడ కూడా మళ్ళీ వైసీపీనే మళ్ళీ ఆ క్రెడిట్ పొందాలని చూస్తుంది. ఏంటంటే మా సంక్షేమ పథకాల వల్లనే మా మీద నమ్మకంతో మాకే ఓట్లు వేయడానికి వచ్చారు అనేది జరుగుతుంది. అంటే ఎటైనా పాజిటివ్ అంటే మెరిట్ మీరే తీసుకుంటున్నారు, ఎటుపోయినా అప్పుడు డిమెరిట్ ఉంది, మెరిట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు మెరిట్గానే తీసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళకి కూటమికి ఎందుకు అవకాశం ఉండకూడదు, ఎందుకు ఫ్లెక్సిబిలిటీ ఉండకూడదు అని నేను అడుగుతున్నాను. దీంట్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే అండి మేడం, పోయినసారి 10% తేడా ఉంది వైఎస్ఆర్సీపీకి, దానికి 10% తేడా ఉంది. అప్పుడు కూడా ఉమెన్స్ చాలా ఎక్కువ శాతమే పోల్ చేశారు. ఏది దీనికి పసుపు కుంకుమ అని ఒకటి ఉండింది కదా, లాస్ట్లో ఇచ్చారు కదా. మగవాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. పసుపు కుంకుమ వల్ల 45% వరకు టీడీపీకి ఓట్లు పడినాయి లాస్ట్ టైం జరిగిన ఓట్లలో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు పర్సంటేజ్ ఎక్కువ ఎందుకు అయింది అనుకుంటున్నారు మీరు? నేను గమనించిన ప్రకారం ఏంటంటే, నాకు తెలిసిన అందరి దగ్గర నేను కలెక్ట్ చేసిన వ్యవహారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, మామూలుగా వంట చేసుకొని ఒకేసారి ఓటేసేదానికి పోతారు కదా, ముగ్గురుగా డివైడ్ అయ్యారు. వీళ్ళని 50 ఇంట్లకి ఒక వాలంటరీ ఉన్నాడు కదా, ఆ వాలంటరీ వ్యవస్థ అనేది ఈ ఎక్కువ పోలింగ్కి కారణం కావచ్చు. ఎందుకు కారణం కావచ్చు అంటే, వాడు ఏమంటాడు 50 ఇళ్ళే కదా, పెద్ద కష్టం కాదు కదా ఊరినందరిని తీసుకురావాలంటే. ఇంతకుముందు ఊర్లో సరే ఓకే, ఆ 50 ఇండ్లని మొబిలైజ్ చేసి ఓటింగ్కి తీసుకొచ్చిన ఓటు మాత్రం వాళ్ళు ఇష్టానుసారం చేశారు. కాబట్టి ఎవరికైనా మీరు అన్నారు చూడు ఒక పాయింట్, లాస్ట్ టైము మహిళలంతా కూడా 45% టీడీపీకి వేసినా ఈ పురుషులందరూ కూడా వైసీపీకి వేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ స్కీమ్స్ వల్ల మహిళలు అంటే ఈ అమ్మ ఒడి కావచ్చు, ఇంకేవేవైతే మహిళల ఓట్ బ్యాంక్ అంతా కూడా మీరు అనుకున్నట్టుగా వైసీపీకి వచ్చిన అదే 45%, అప్పుడు పోయిన 45%, ఇప్పుడు ఈ 45%. కానీ ఇక్కడ ఈ పురుషుల విషయానికి వచ్చేసరికి లిక్కర్ నిజంగానే కొందరు అంటారు కదా, ఎలక్షన్లో ఈ లిక్కర్ అనేది ప్రభావం చూపదు అంటారు. కానీ గత 5 ఏళ్ళు లిక్కర్ అంటే డైలీ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అనుకున్న బ్రాండ్ దొరకకపోవడము, సో అతని బడ్జెట్కి మించి సప్పో చేసి, అంటే వీళ్ళు ఏమనుకుంటారు, తాగుబోతులకు ఒక ఏమంటారు వాళ్ళకు చేంజింగ్ ఒక మార్పు తేవాలనేది ఉంటుంది. ఏవో బ్రాండ్లు పెట్టి వాటికి రేట్ ఎక్కువ పెడితే వాళ్ళు కొనరు, తాగరు అనేసి. కానీ తాగే వాళ్ళు ఎలాగైనా తాగుతారు కాబట్టి, లిక్కర్ అనుకున్న బ్రాండ్స్ దొరకలే కాబట్టి జగన్ పరిపాలన మీద విరక్తి చెంది ఇటు ఓటేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఓటర్లని వీళ్ళు బాగా హోప్ పెట్టుకున్నారు. అంటే మీన్స్ లిక్కర్ కన్జ్యూమర్స్ ఎవరైతే లిక్కర్ కన్జ్యూమ్ చేస్తారు, లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు 3 కేటగిరీస్గా ఉంటారండి. అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, తర్వాత లోయర్ క్లాసు. మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి బ్రాండ్లే కొనుక్కొని తాగే వసతి, అంటే అవి రేట్లు పెరిగినప్పటికి కూడా. అప్పర్ క్లాసు ఫారెన్ లిక్కర్ అవి తాగుతారు కాబట్టి అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. లోయర్ క్లాస్ ఎవరైతే డైలీ వేజెస్కి వెళ్తారో ఆటో వాళ్ళు తాగారు. కానీ వాళ్ళు ఇంటికి పోతే సుఖ సంతోషాలతో వాళ్ళ భార్య హింస కానీ ఇతరత్ర ఎప్పుడు కూడా మగవాడి సంపాదన ఎక్కువగా ఉండే అవకాశం లేదు కదా, లేదు కాబట్టి ఆ రకంగా కూడా తృప్తి చెందారు. కానీ ఇంకోటి కూడా ఉంది, ఇటు భార్యలకు ఇచ్చి ఇటు మగవాళ్ళ ద్వారా లిక్కర్కి వెళ్ళింది అనేది. అంటే ఆ ఒక లైన్ కూడా బాగా గట్టిగా తీసుకొచ్చారు. ఆ లైన్ సోషల్ మీడియాలో ఎక్కువగా జరిగిన వ్యవహారం మాత్రం. అదేవిధంగా ఈ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు, ఈ రజకులకి అది ఇదని కొన్ని స్కీములు కొన్ని ఉన్నాయి. ఏది ఇచ్చినా ఏది వచ్చేది, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం రన్ కావాలంటే ఇటు ఇవ్వాలా అటు తీసుకోవాలనే స్కీమే కదా. ట్యాక్సులు కట్టాలా, అవి కట్టాలా, ఈ కట్టాలా.
లిక్కర్ కన్సమ్ వాళ్ళు ఎంత పర్సంటేజ్లో రేపు డిఫర్ అవుతారు, ఓటింగ్ వాళ్ళది ఎంత పర్సంటేజ్ వరకు ఉంటుంది అనేది ఇది పెద్ద పరిగణనలో ఎవరు తీసుకోవట్లే. వాళ్ళు చెప్పారే కానీ కానీ నిజంగా రేపు ఒకవేళ ఫలితాలు అంటే రెండు ఉంటాయి కదా, గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి రెండు జరుగుతాయి. గెలిస్తే వైసీపీ గెలిస్తే అంటారు కదా, బా ఏమున్నా జగన్ తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉంది అంటే షఫిల్ చేశారు కదా, ఎమ్మెల్యేలని ప్రాంతాలకు షఫిల్ చేశారు కదా, బా అద్భుతమైన నిర్ణయం, చరిత్రలో నిర్ణయం తీసుకొని అబ్బా గెలిచాడు నాయన అంటారు, కరెక్టా? ఓడితే అంటారు కదా, ఏమి ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నాం మాకు తెలీదా, ఇట్లాంటి వర్కౌట్ అవుతాయా అనేసి మాట్లాడతారు. ఈ విధానం ఎప్పుడో ఇందిరాగాంధీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఒక ప్రాంతం నుంచి చెందిన వాళ్ళు కాకుండా గుర్తుకి మనిషి అదే నాయకుడు చేసే గొప్పతనాన్నే ప్రజలు ఓటర్లు గుర్తు పెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో అప్పుడు హస్తం అనే గుర్తు, ఇప్పుడు కూడా అదే కదా ఉంది, హస్తం అనే గుర్తు ఎవరినంటే వాళ్ళని మార్చేసి ఎక్కడో ఉన్న ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైజాగ్లో కంటెస్ట్ చేశాడు, అదేవిధంగా టి సుబ్బరామరెడ్డి, వాళ్ళకి సంబంధం లేని ఇప్పుడేమో మేజర్ బాగా మార్చారు కదా, అప్పుడు అక్కడక్కడ కొన్ని ఉంటే దీంట్లో ఎక్కువగా ఈ కుదుపు అనేది ఎక్కువ. ఇప్పుడు అది సక్సెస్ అయింది అనుకోండి, ఆ విధానం సక్సెస్ మిగతా వాళ్ళు కూడా దాన్ని రేపు ఆచరణలో ఇతర రాష్ట్రాలు కూడా తీసుకుంటాయి. ఈ సోషల్ ఇంజనీరింగ్ అయితే ఏమి, అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థ అయితే ఏమి, దేశవ్యాప్తంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీములు చెప్తున్నారే కానీ ఎక్కడ ఎవరికన్నా ఏమైనా వస్తున్నాయా లేవా అని ఎవరికి తెలియదు. మనం ఊరిన ప్రకటన రూపంలో వీటిల్లో మన సెల్ ఫోన్లలో వీటిల్లో అడ్వర్టైజ్మెంట్ రూపంలో చూస్తున్నామే కానీ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఫిగర్లు చూస్తున్నామే కానీ ఎంతవరకు లబ్ధి పొందుతున్నారని చూడలేకపోతున్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయంగా ఈ సక్సెస్ అయిందనుకోండి, సక్సెస్ అయినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి వ్యవస్థను ఒకదాన్ని సృష్టించేదానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇదంతా ఏంటంటే అబద్ధ ప్రచారాలు ఎప్పటి నుంచో ఎక్కినప్పటి నుంచి 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు ఇదే రకమైన వాదనలు తీసుకొచ్చి అంటే సో మెనీ టైమ్స్ చెప్పిన